హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 131వ భాగం. స్వాతి రూమ్లోకి వెళ్ళేసరికి హరి అసహనంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. హరి ఎప్పుడు బయటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్న స్వాతికి పావుగంట తర్వాత బయటికి వచ్చిన హరి కనిపించి, హరి, నువ్వు చేసేది నాకేమాత్రం నచ్చటం లేదు. మా అమ్మ వాళ్ళ మీద నీ అభిప్రాయం ఎంత మాత్రం కరెక్ట్గా ఉందో చెప్పు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి డబ్బులో పెరిగారు కాబట్టి ఈ మాత్రం గర్వం ఉండటం సహజం. మీరే వాళ్ళకి తగ్గట్టుగా మారాలి, కానీ అలా వాళ్ళని బ్లేమ్ చేస్తూ అవసరమైన టైంలో వదిలేస్తారా అని ఉక్రోషంగా అడిగింది. హరి కోపంగా స్వాతి 2 బుగ్గలు ఒత్తి పట్టుకొని దగ్గరికి లాగి, ఏంటి, మీ వాళ్ళల్లో గర్వం ఉండాలా? డబ్బులో మునిగి తేలిన వాళ్ళ? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? రుద్రగారు సంపాదించిందే కదా. రూపాయి వాళ్ళు సంపాదించింది నాకు చూపించు. రుద్రగారి అండదండల మీద బ్రతుకుతూ ఎంత పొగరు చూపిస్తున్నారు. సరే, ఎంత డబ్బున్న వాళ్ళైనా కానీ ఇంటి అల్లుడికి కనీస మర్యాద ఇవ్వటం మినిమం కామన్ సెన్స్. ఆ మాత్రం కూడా తెలియదా మీ వాళ్ళకి? మళ్ళీ హై సొసైటీ అంటూ పేర్లు ఒకటి. ఎంత డబ్బున్న వాళ్ళైనా పద్ధతి అయితే మరవరు కదా అని ఎర్రబడ్డ కళ్ళతో అన్నాడు. అప్పటికే స్వాతి బుగ్గలు ఎర్రబడి లోపలికి ఒత్తి పట్టుకోవటం వలన నొప్పి పుడుతూ ఉంటే, ప్లీజ్ హరి, వదులు అని కష్టంగా పలికింది. హరి తనని వదిలేసి, ఇంకొకసారి మీ అమ్మ నాన్న టాపిక్ నా దగ్గరకు తీసుకురాకు స్వాతి. అదే మన ఇద్దరికి బెటర్. అనవసరంగా నాకు కోపం తెప్పించి మునిపటి హరిలా తయారు చేయకు అని సీరియస్గా చెప్పి డ్రెస్అప్ అయ్యాడు. పెళ్ళైన కొత్తలో హరిని అంత కోపంగా చూసింది, కానీ ఈ మధ్య కాలంలో హరి ఎప్పుడు అంత కోపంగా లేడు. మళ్ళీ మొదటికి వచ్చేసరికి స్వాతిలో కొంచెం భయం ఏర్పడి, ఓకే సారీ, ఇంకొకసారి ఇలా మాట్లాడను. బట్ అవసరమైన టైంలో మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేద్దాం ప్లీజ్. వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు అని బ్రతిమలాడింది. నెవర్. వాళ్ళంతట వాళ్ళు వచ్చి నన్ను మనీ కావాలి అని అడిగితే ఇస్తాను, కానీ నీ చేత రాయబారాలంటే మాత్రం చచ్చినా ఒప్పుకోను. ఈ విషయం నా మాటగా మీ అమ్మ వాళ్ళకి చెప్పు. వాళ్ళ దృష్టిలో నేను నథింగ్ అవ్వచ్చేమో, కానీ మా అమ్మ నాన్నలకి నేనే హీరోని. వాళ్ళని నా వల్ల మీ వాళ్ళు తక్కువ చేసి చూడటం నాకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు మీ అమ్మా నాన్నల గురించి చెప్తున్నావు, కానీ మీరందరూ కలిసి రుద్రగారిని చూసి నేర్చుకొని సిగ్గుపడండి. అంత కష్టపడతారో. ఆయన పేరు మీద అంత ఆస్తి ఉంది, కానీ ఆయనలో రవ్వంతైన గర్వం నువ్వు ఏ రోజైనా చూసావా? ఆఖరికి మన పెళ్లి విషయంలో కూడా ఆయనే తగ్గి అమ్మ వాళ్ళ విషయంలో చిన్న మాట కూడా తోలలేదు తెలుసా. ఇక మనస్వి గారు, మహి గారు వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. అన్న అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో పద్ధతిగా ఉంటారు. నీలో ఉందా అదే పద్ధతి? సరే, నువ్వు లేవు. నిన్ను పెంచిన మీ అమ్మా నాన్నలకి ఉందా? రవ్వంత కూడా లేదు. రుద్ర సార్, శక్తి మేడం వాళ్ళది సంస్కారం అంటే కొంచెం నేర్చుకుని బాగుపడమని చెప్పు మీ అమ్మ వాళ్ళకి అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. స్వాతి ఒక్కసారిగా బెడ్ మీద కూర్చుని హరి చెప్పిన ప్రతి మాట నిజమే అనిపిస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడే ఉండిపోయింది. నైట్ డిన్నర్ టైంలో మాత్రం దేవి గారు స్వాతిని పిలిచి ఆకలి లేదన్నా సరే బలవంతంగా తినిపించి పంపించారు. మిత్ర ఆఫీస్కి వెళ్ళేసరికి ఉదయాన్నే నేవీ బ్లూ కలర్ సూట్లో హ్యాండ్సమ్గా రెడీ అయ్యి
ఆ రోజు అందం మీద ఇంకొంచెం దృష్టి పెట్టి హెయిర్కి జెల్ అప్లై చేసి పర్ఫ్యూమ్ కొట్టి మరి ఆఫీస్కి వచ్చిన అభి ఎప్పుడెప్పుడు మిత్ర వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నవాడు కాస్త ఎదురుగా తను చెప్పినట్టే మిత్ర రెడీ అయి రావటంతో మెస్మరైజ్ అయ్యి కళ్ళు పూర్తిగా తనకే అప్పగించి చెంపల కింద చేతులు పెట్టుకొని మరి హౌ క్యూట్ అనుకుంటూ చూస్తూ ఉండిపోయాడు. మిత్రకి అది సెకండ్ డేనే కాబట్టి ఎవరు పరిచయం లేక పైగా అభి ఎవరి దగ్గరికి ముందు రోజు వెళ్ళనివ్వకపోవటంతో అందరినీ బెరుగ్గా చూస్తూనే తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంది. 10 నిమిషాలుగా అభి మిత్ర వైపే చూస్తూ ఉంటే మిత్రకి ఆ చూపులు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించి అదురుపాటుగా కళ్ళు రెపరెపలాడిస్తూ ఓరగా కళ్ళు మాత్రమే పక్కకి తిప్పి కంటి చివరి నుంచి అభి క్యాబిన్ వైపు చూసింది. అప్పటికి అభి కర్టెన్స్ వేసుకోకపోవటంతో క్లియర్గా తన వైపే చూస్తూ కనిపించటంతో మిత్ర అభిని తిట్టుకుంటూ ఖాళీగా ఉండటం వలన చేతులు నలుపుకుంటూ ఉంది. మిత్ర తనని చూడటం గమనించిన అభి తనని పిలవటానికి కరెక్ట్ టైం వచ్చేసిందని ప్యూన్ ద్వారా మిత్రని రమ్మని చెప్పాడు. మిత్ర భయంగానే అభి క్యాబిన్లోకి అడుగు పెట్టగానే కర్టన్స్ క్లోజ్ అయిపోయాయి. మిత్ర దెబ్బకి భయపడి సార్ ఎందుకు కర్టన్స్ క్లోజ్ చేశారు, ఉంచండి, బయట వ్యూ చాలా బాగుంది కదా, ఆ వ్యూ చూస్తూ సరదాగా వర్క్ చేసుకోవచ్చు అని పిచ్చి నవ్వుతూ ఏం వాగుతుందో తెలియకుండా భయంలో వాగేసింది. అభి సైడ్ స్మైల్తో అలా ఉంటే ఎలా మిత్ర, ఇది మన ప్రైవేట్ స్పేస్, మరి మన ప్రైవేట్ స్పేస్ని ఎవరైనా చూస్తే ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది చెప్పు అని ఒక్కో అడుగు మిత్ర వైపు వేస్తూ ఉంటే మిత్ర భయపడి వెనక్కి అడుగులు వేస్తూ చూడండి సార్, మీరు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు, నిన్నే అంత క్లారిటీగా చెప్పాను, మరి ఎందుకు నన్ను ఇంకా ఇలా ఏడిపిస్తున్నారు అని వేలు చూపించి ఏడుపు గొంతుతో అడిగింది. ఏం చెప్పావు అని అభి సైడ్ స్మైల్తో అడగగానే మిత్ర ఉక్రోషంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని అని అరిచింది. అభి తనని వాల్కి లాక్ చేసి అయితే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకో, కానీ పెళ్లి మాత్రం కన్ఫామ్గా నన్నే చేసుకో, నువ్వు చేసుకోకపోయినా పర్వాలేదులే, తాళి కట్టాల్సింది నేనే కాబట్టి ఆ 3 ముళ్ళేదో త్వరగా వేసేస్తాను అని హస్కీ వాయిస్లో అన్నాడు. మిత్రకి అభి అంత దగ్గరగా ఉంటే భయంగా ఉన్నా అలా మాట్లాడటంతో ఉక్రోషం పొంగుకు వచ్చి అందుకే మీరు నాకు నచ్చరు, చూసారా, నా ఇష్టానికి కొంచెం కూడా వాల్యూ ఇవ్వటం లేదు, మీ ఇష్టానుసారం పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయి మనసు కంటూ ఒక విలువ లేదా మీ దృష్టిలో, పైగా శక్తి మీ గురించి చెప్తే మీరు అలాంటి వాడివి కాదు అన్నట్టు మాట్లాడింది. పాపం వాళ్ళకేం తెలుసు మీ నిజ స్వరూపం నాకు తప్ప అని అభి గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసింది. కానీ అభి ఇంచు కూడా కదలకుండా ఇంకొంచెం దగ్గరికి మిత్రకి పూర్తిగా టచ్ అయ్యేలా జరిగాడు. సరే, ఇదంతా పక్కన పెట్టు, ఏంటి నా కోసమేనా ఇలా రెడీ అయి వచ్చావు అని ఐస్ వింగ్ చేస్తూ మిత్ర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఎక్కడ మళ్ళీ మీరు నాకు చీర కడతారేమోనని భయపడి ఇలా రెడీ అయి వచ్చాను, అంతేకాని మీరు చెప్పారని కాదు అని కళ్ళు గట్టిగా మూసుకొని అంది. ఏదైతే నువ్వైతే నాకు భయపడ్డావు, అది చాలు, ఈ భయాన్ని ఇలానే మెయింటైన్ చేస్తూ మీ బావ మన పెళ్లి కోసం అడిగినప్పుడు నాకు ఇష్టమే బావా అని గొర్రె పిల్లల తల ఊపు, సరేనా అని అన్నాడు. మిత్రకి కోపం వచ్చి అభిని ఎంత తోస్తూ ఉన్నా జరగకుండా ఉండటంతో ఏం తింటున్నావురా ఇలా ఉన్నావు, ఇంచు కూడా జరగవే
అని ఆయాసంగా ఎర్రబడిన చేతులని చూసుకుంటూ అనుకుంటూ, చూసావా, నిన్ను జస్ట్ వెనక్కి జరపటానికి ఎంత కష్టపడ్డాను. అటువంటిది నిన్ను పెళ్లి చేసుకున్నాక నా పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? నీ కింద నేను అప్పడం అయిపోతాను అని ఏడుపు మొహం పెట్టి అంది. ఓహో, అయితే మన పెళ్లి తర్వాత జరిగేవన్నీ కూడా అప్పుడే ఊహించేసుకున్నావా అని కొంచెం కొంటెగా తన ఎడమ బుగ్గ మీద పెదవులతో రాస్తూ, మొత్తానికి నీ ఊహల్లో కూడా నేనే ఉన్నానని ఒప్పుకున్నావు. కంగ్రాట్స్, మీ సక్సెస్ఫుల్గా నీలో చేరిపోయినందుకు అని అన్నాడు. మిత్రకి అభి అలా చేస్తూ ఉంటే భయంగా అనిపించింది. ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఉంటే అభి తుల్లిపడి వెనక్కి జరిగి, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని తన భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగాడు. మిత్ర అని రాగా అందుకుంటూ, నువ్వు నాకు ఇష్టం లేకుండా నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నావు. ఇలా టచ్ చేయటం ఎంత తప్పు చెప్పు అని వెక్కిళ్ళ మధ్య చెప్తూ తన భుజాల మీద ఉన్న అభి చేతిని తోసేసింది. మిత్ర ఏడుపుకి కారణం అర్థమైన అభి సీరియస్గా మొహం పెట్టి మిత్ర నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి, ఏంటి టాపిక్ డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నావా? సరేలే, నువ్వు ఎంత ట్రై చేసినా నేనైతే డైవర్ట్ అవ్వను. కానీ ఇంతకీ నైట్ నీకు బాగా నిద్ర పట్టిందా? నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొచ్చావు. నా పక్కన నువ్వే ఉన్నట్టు, నిన్ను నేను హగ్ చేసుకున్నట్టు, ఇక్కడ ముద్దు పెట్టినట్టు అని పెదవుల మీద బొటన వేలుతో రాసి చూపించి, ఇక్కడ కొరికినట్టు అంటూ బుగ్గల మీద ముక్కు మీద చూపించి ఇంకా అంటూ ఉంటే మిత్ర భయపడిపోయి, సార్ ప్లీజ్ మీరు అలా వర్ణించకండి, చాలా ఎంబారెసింగ్గా ఉంది అంటున్న మిత్రతో సహా అభి సైడ్ స్మైల్తో, నా పెళ్ళాంతో ఉన్న పర్సనల్ టైం గురించి నా పెళ్ళాంతో చెప్పటానికి ఎంబారెసింగ్గా ఫీల్ అయ్యేంత ఎత్తుకి ఇంకా నేను ఎదగలేదులే అని కొంటెగా చెప్పి, ఇక మన ఫస్ట్ నైట్ అయిపోయినట్టే అని అనగానే, అది బలవంతంగా అయిపోయినట్టు, మీరు నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నట్టు అనిపించలేదా అని ఉక్రోషంగా అడిగింది. అభి గుర్తు చేసుకుంటున్నట్టు ఫోజ్ పెట్టి, లేదే, నువ్వే ఇంకా నన్ను ప్రవోక్ చేసినట్టు అనిపించింది తెలుసా. నువ్వు నన్ను ఇక్కడ కొరికావు అని తన పెదవుల వైపు చూపించి తన షర్ట్ కొంచెం పక్కకు జరిపి గుండెల దగ్గర చూపిస్తూ, ఇక్కడ ఘాటు కూడా పడింది కళ్ళలో అయితే అని కొంటె కళ్ళతో పెదవులు సున్నాల చుట్టి అన్నాడు. అయితే ఆ పగటి కళలోనే ఊరేగండి, నన్ను మాత్రం వదలండి అంటూ ఎంత అభి నుంచి తప్పించుకోవటానికి ట్రై చేసిన అభి ఉడుం పట్టు పట్టినట్టు ఉండటంతో, సార్ మీరు నన్ను వదిలేయండి సార్ ప్లీజ్, నాకు ఏడుపు వస్తుంది. మీరు ఇలా బలవంతం చేస్తే నేను మిమ్మల్ని ఎలా ఇష్టపడతాను చెప్పండి. కనీసం సాటి ఆడదానిగా చూస్తూ నా మనసుకి వాల్యూ ఇవ్వాలి కదా. ఆ మనసులో మీరు ఉన్నారా లేదా అని మీరు చూసుకొని ప్రవర్తించాలి కదా. ఏంటి సార్ ఇదంతా, మీకు నచ్చితే సరిపోతుందా? నాకంటూ ఒక మనసు లేదా? ఆ మనసుకి మీరు నా భర్తగా పర్ఫెక్ట్ అనిపించద్దా అని ఫ్రస్ట్రేషన్ బాధ కలగలిపి అడిగింది. అప్పటికే మిత్ర కళ్ళల్లో నీళ్లు ఊరి ఉండటంతో అభికి కొంచెం బాధగా అనిపించి మిత్రకి 2 అడుగులు దూరం జరిగి, సరే ఈ రోజు నుంచి నిన్ను డిస్టర్బ్ చేయను, అలాగని పూర్తిగా వదిలేయను, కానీ నువ్వు మాత్రం నాకు పడిపోయి నా గురించి ఒక్క నిమిషం ఆలోచించినా సరే నిన్ను మాత్రం వదలను, గుర్తుంచుకో అని సీరియస్గా అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్
ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క క్షణం కూడా మీ గురించి నేను ఆలోచించను, ఓకేనా? ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది. మిత్ర నుంచి తనకి ప్రతిసారి రిజెక్షన్ వస్తుంటే తట్టుకోలేని అభి మనసు, వెళ్ళు, ఇంకొకసారి ఇలా రాకు, నేను పిలిస్తే తప్ప అని చెప్పి తనని పంపించి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ కిందకి తోసేసి, చా, దీనికి నేను ఎందుకు కనిపించటం లేదు, అయినా నేను పడక దీనిలాంటి దానికే పడాలా? ఆ రుద్ర కావాలనే దీనిని నాకు తగిలించి నా మనసులోకి పంపించాడు అని తల పట్టుకొని అసహనంగా అనుకున్నాడు. మిత్ర మాత్రం చాలా హ్యాపీగా అభి నుంచి తప్పించుకుందని అనుకుని అభి ఇచ్చిన వర్క్ ఏదో చేసుకుంటూ ఉండిపోయింది. రుద్ర శక్తి కూడా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పోవటం, వేణు ఎంత సమన్వితో మాట్లాడాలని ట్రై చేసినా సమన్వి కనీసం రెస్పాండ్ అవ్వకుండా వేణుని అవాయిడ్ చేయటం, మహాలక్ష్మికి దగ్గర అవ్వటానికి శతవిధాల ట్రై చేస్తూ తన చుట్టూ తిప్పుకుంటున్న మహాలక్ష్మి వర్క్ పరంగా మాత్రమే ఆలోచిస్తూ మహి వెనుక ఉండటం, హరి కోపంతో ఉండటంతో స్వాతి కొంచెం తగ్గి ముభావంగా మారిపోయి తన పనేదో తను చేసుకుంటూ ఉండటం, మిత్రకి అభి నుంచి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకపోవటంతో హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఇంటికి వచ్చేయటం. మరోవైపు చాలా వరకు సురేష్ గారు మారిపోయి నార్మల్గా మాట్లాడటం, విక్రమ్ గారు కూడా చాలా వరకు మహిమ గారితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయటం, ఎప్పటికప్పుడు మహిమ గారు రుద్రతో మాట్లాడాలని ట్రై చేసిన రుద్ర అవాయిడ్ చేయటం, శక్తి తనకేం సంబంధం లేదన్నట్టు భుజాలు ఎగరేయటం, విక్రమ్ గారు మహిమనే రిజెక్ట్ చేసిన రుద్ర తనని కనీసం చూడను కూడా చూడడని సైలెంట్ అయిపోవటం, మీనాక్షి గారు శివరాం గారు తన తల్లిదండ్రుల నుంచి డబ్బు గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ పనులు చేస్తూ ఉండటంతో మరో 5 రోజులు గడిచిపోయాయి. Thank you for listening and please like, share, comment and subscribe.